తెలంగాణ హైకోర్టు నూతన భవన సముదాయం అత్యంత విశాలంగా అధునాతనమైన సౌకర్యాలతో చరిత్రలో నిలిచిపోయే విధంగా భవిష్యత్తు తరాలు అబ్బురపడే రీతిలో నిర్మాణం కానుంది. హైకోర్టు భవన నిర్మాణం తాలూకు ప్రాథమిక నమూనా ఇప్పటికే సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవనాన్ని నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. నిర్మాణం కోసం 2583 కోట్లు అవసరపడతాయని అంచనా వేసి పరిపాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చింది. గత ఏడాది భూమి పూజ, శంకుస్థాపనలు పూర్తయ్యాయి. భవన సముదాయం నిర్మాణం కోసం ప్రాథమికంగా రూపొందించిన నమూనా ఆంధ్రజ్యోతికి లభించింది. ఈ నమూనా ప్రకారం 100 ఎకరాల్లో 36,52,840 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 బ్లాకులతో భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. ప్రధాన ద్వారాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల తరహాలో నిర్మించనున్నారు. దీనిపై ఉన్నతాధికారులు హైకోర్టు భవన నిర్మాణ కమిటీలు చర్చిస్తున్నాయి. ప్రధాన కోర్టు భవనాన్ని 8.4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 6 అంతస్తుల్లో నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రధాన న్యాయమూర్తి హాలు ఏ అంతస్తులో ఉండనుందనేది ఇంకా ఖరారు కాలేదు. అడ్వకేట్ జనరల్ ఉండే బ్లాక్ను 6 అంతస్తులతో 2.32 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించనున్నారు. అడ్వకేట్ జనరల్ బ్లాక్కు అదనంగా మరొక బ్లాక్ను 1.1 లక్షల చదరపు అడుగుల్లో, న్యాయవాదుల ఛాంబర్ను 1.58 లక్షల చదరపు అడుగుల్లో 5 అంతస్తులతో నిర్మించాలన్నారు. కోర్టుకు వచ్చే ప్రజల సౌకర్యాల కోసం 1.63 లక్షల చదరపు అడుగుల్లో గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తులను నిర్మించనున్నారు.